వాటర్ ఫాల్ అన్నా వాటర్ ఫాల్స్ వేరే దగ్గర ఉంటుంది. వాళ్ళు అడ్డం లేకపోతే రోడ్ మోసం అనిపిస్తుంది. మన బైక్ అయితే ఎక్సలెంట్గా అనిపిస్తుంది. అన్న సైడ్ ఇక ఏం చేసుకో అంటాడు. ఏ అమ్మాడు కోహెడా అయితే ఎంటర్ అయినాము. పైకి ఇది కూడా ఇట్లా రోడ్ ఉంది, జిగ్జాక్ రోడ్ ఉంది పై వరకు. పైకి ఎక్కాలన్నమాట మౌంటైన్. మనది అడ్వెంచర్ బైక్ కాబట్టి నో ఇష్యూస్, మనం వెళ్ళిపోతాం రాకెట్ లాగా షాయ్ అనుకుంటా. మనకు కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ అయిపోతుంది ఇట్లాంటి రోడ్స్ పైన ఎట్లా రైడ్ చేయాలనేది. దీస్ బైక్స్ ఆర్ మెంట్ ఫర్ దీస్ రోడ్స్, సో నో హెజిటేషన్, జస్ట్ క్రూజ్ అంతే. సో మోస్ట్లీ ఇట్లాంటి రోడ్స్ పైన, ఇట్లా మడీ రోడ్స్ పైన ఇట్స్ బెటర్ టు అవాయిడ్ బ్రేకింగ్. ఐఎమ్ యూజింగ్ ది ఫ్రంట్ బ్రేక్స్. ఇక్కడ నేనారా పైకి పోలేమా బైక్ తీసుకొని? బండి పార్కింగ్ పైసలా? ఆడు పెట్టుమంటుండు ఇక్కడ. అచ్చా టెంపుల్ ఉందా ఇక్కడ? టెంపుల్ దగ్గరికి పోవాలా మనం? ఆడికెళ్ళే పోవాలా అది కూడా? చా బ్యాగ్ వేసుకో, హెల్మెట్ పెట్టేది. మన బైక్ అయితే ఎక్సలెంట్గా అనిపిస్తుంది. మనం చేయించిన మోడ్స్ వచ్చేసి ఇవి బగ్ బస్టర్స్వి. దీస్ ఆర్ నాట్ ఒరిజినల్స్ బట్ ఫస్ట్ కాపీ ఆఫ్ బగ్ బస్టర్స్ ఆర్మ్ గార్డ్స్ అనమాట. ఇది వచ్చేసి మన క్రాష్ గార్డ్, అదేదో బ్రాండ్ చెప్పిండు నాకు గుర్తులేదు. సో ఇంకోటి ఇది టాప్ బాక్స్ అయితే తీసుకురాలేదు ఈరోజు, అవసరం లేదని చెప్పేసి టాప్ బాక్స్కి. ఇది టాప్ బాక్స్ స్టాండ్ అనమాట, టాప్ బాక్స్ ప్లేట్ అంటారు దీన్ని. సో పైన గుడి ఉంది, ఐ డోంట్ నో కనిపిస్తుందో లేదు ఇక్కడ నుంచి. అక్కడ ఉంది గుడి, గుడికి పోయేసి చూద్దాం. ఇంకా ఫైనలీ కోహెడా గుట్ట మీదకి అయితే వచ్చినాం. కింద నుంచి రావాలన్నమాట అట్లా పైకి. ఇది ఇక్కడ సంథింగ్ లైక్ దిస్ ఉంది. కింద నుంచి నడుచుకుని వచ్చే వరకు దమ్ము వస్తుంది. సో ఇక్కడ రామాలయం ఉంది పైన కోహెడా గుట్ట మీద. ఇక్కడ నుంచి ఇంకా ముందుకు పోతే, ఇక్కడ నుంచి కొంచెం ముందుకు పోతే కోహెడా ఏంద్రా అది వ్యూ పాయింట్ కోహెడా వ్యూ పాయింట్ ఉందంట. ఏముంటుంది అక్కడ? వ్యూ అనిపిస్తుంది. అదే ఏం వ్యూ? చెట్లు, ఇంకా వాటర్ ఫాల్ అన్నా? వాటర్ ఫాల్స్ వేరే దగ్గర ఉంటుంది. ఇదే కాదు అది? అచ్చా, వాటర్ ఫాల్స్ వేరే దగ్గర ఉందంట. నేను ఇన్నేమో అనుకున్నా. కాకపోతే చెట్టు దగ్గరికి పోయి ఏమంటారు, అయ్యో గుడి కూడా క్లోజ్ అయిపోయింది. పంతులు గారు ఇప్పుడు వెళ్ళిపోతారు, గుడి క్లోజ్ అయిపోయింది. గుడి అంతే. ఇంకా రామాలయం ఇది, హనుమాన్ టెంపుల్. రామాలయం అంటున్నా, హనుమాన్ టెంపుల్. ఇక్కడ వినాయకుడి చిన్న విగ్రహం ఉంది. ప్లేస్ అయితే చాలా ప్లెజెంట్ ఉంది. స్ట్రిక్ట్లీ నో స్మోకింగ్, డ్రింకింగ్. వెరీ గుడ్ ఇనిషియేటివ్. ఇట్లాంటి ప్లేసెస్ వచ్చినప్పుడు స్మోకింగ్, డ్రింకింగ్ చేయొద్దు. చేస్తే మొత్తం పాడైపోతుంది, పర్పస్ అంతా పాడైపోతుంది ఈ లొకేషన్స్. ఇక్కడ నుంచి ఏది పట్టుకోరు హెల్మెట్. మేము ఇప్పుడు సాంగి టెంపుల్ నుంచి వచ్చినాం. ఇక్కడ కనిపిస్తుంది సాంగి టెంపుల్. ఇది సాంగి టెంపుల్. ఇప్పుడు మేమున్నది కోహెడా. ఇట్ లుక్స్ సంథింగ్ లైక్ దిస్. అంతా క్లోజ్ అయిపోయింది. పైన ఉన్నట్టుంది వ్యూ పాయింట్. అక్కడ జనాలు, నాయిస్ వస్తుంది బాగా.
ఇది కోవాడ గుట్ట మీద నుంచి వ్యూ ఎక్సలెంట్ ఉంది. మన వాళ్ళు అడ్డం ఉన్నారు కానీ రోడ్ అయితే మస్తు కనిపిస్తుంది ఇక్కడికి వెళ్ళి. ఇది వ్యూ. కొండెక్కాలి, కాకపోతే ఐ వుడ్ నాట్ సజెస్ట్ దాట్. కొంచెం కొండెక్కాలి. నేను ఇక కొండల మీద ఉన్నా. ఇట్లా జనాలు కూడా అట్లానే తిరుగుతారు పైన. ఇది టాప్. ఇది వ్యూ ఉంది ఇక్కడ నుంచి, మంచి వ్యూ ఉంది ఇక్కడ. ఎంజాయ్ చేస్తారు వీళ్ళు. వాళ్ళు అడ్డం లేకపోతే రోడ్ మోసం అనిపిస్తుంది. సాంగి అయిపోయింది, కోహాడ గుట్ట కూడా విజిట్ చేసేసినాం, అయిపోయింది. మంచి ఉంది ప్లేస్, విజిట్ చేయొచ్చు. కాకపోతే టైమింగ్స్ మ్యాటర్స్. మేము తొందరగా వచ్చి తొందరగా వెళ్ళిపోతున్నాం కాబట్టి ఎవరు లేరు. ఇప్పుడిప్పుడే పబ్లిక్ స్టార్ట్ అయింది. నేను బండి పార్క్ చేసినప్పుడు ఆడ ఒక 4 బండ్లు ఉండే. ఇప్పుడు ఇక్కడ 2 కార్లు వచ్చినాయి, ఇప్పుడు ఒక ఆటో వచ్చింది, మళ్ళీ ఒక 10-15 బండ్లు వచ్చినాయి. పబ్లిక్ పెరిగిపోతున్నారు అనమాట. ఇట్స్ బెటర్ కమింగ్ ఇన్ ద ఎర్లీ మార్నింగ్. ఈరోజు వెదర్ బాగుంది కాబట్టి 11 అవుతున్నా అని ఏమంతా అనిపిస్తలేదు. అదే లేకపోతేనా ఎండ ఉంటే చాలా కష్టమవుతుంది. ఇంకా ఈ జాకెట్ వేసుకొని నడుస్తుంటే నాకైతే దూలా వెళ్తుంది. మా వాడేమో చూసి నవ్వుతున్నాను దమ్మో. సో కోహాడ కూడా అయిపోయింది. కోహెడ ఈ రోడ్డు పైనుంచి మస్తు కనిపిస్తుంది. అక్కడ నుంచి ఈ రోడ్ ఏదైతుందో ఎక్సలెంట్ వ్యూ ఉంది. కాకపోతే కొంచెం రిస్కీ ఉంది ఆడికి పోవడానికి, అందుకే ఇంకా పోలేదు ఆడికి. ఇప్పుడు ఇదంతా సిటీ. ఇది ఒకప్పుడు లేకుండా ఇదంతా, ఇప్పుడు సిటీ అయిపోయింది. కిందికి వెళ్ళిపోతున్నాం. ఇది వే యాక్చువల్గా కోవాడకి పైకి రావడానికి. ఆటోస్ వస్తున్నాయి రోడ్డు మీద వదిలితే, అక్కడ నుంచి ఇంకా బై వాక్ పోవాలన్నమాట. పిల్లలు వస్తున్నారు నడుచుకుంటా. రామాలయం ఉంది, రామాలయం ఉంది పైన. పిల్లలు నడుచుకుంటూ పోతారు. ఎవరో మిర్రర్స్ని ఏదో చేసిరు మొత్తం మీద. మిర్రర్ సెట్ చేసుకో. వస్తున్నారు, వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు. మనమైతే రైట్ టైంలో వచ్చినాం, వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఎండ పెరిగిపోయింది, కరెక్ట్ టైం ఇది. ఒక రేంజ్లో ఏమంటారు, చెమటలు వచ్చేసినాయి. ఇక చెమటలు స్టార్ట్ అయిపోయినాయి. రోడ్ ఈడి వరకు బాగానే ఉంది. కొంచెం పైకి పోతుంటే రోడ్ ఏంటంటే మట్టి ఉంది అనమాట. కొంచెం మెయింటెనెన్స్ తక్కువ ఉంది. జనాలు వస్తుంటే డొనేషన్ అవుతుంటే పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడిప్పుడే షాప్స్ కూడా ఓపెన్ చేస్తున్నారు. ఈ షాప్ అయితే ఇప్పుడే ఓపెన్ అవుతుంది. ఇది మేము వచ్చినప్పుడు అయితే క్లోజ్ ఉండే. ఓకే, ఇక్కడ నుంచి రైట్కి పోవాలి మేము. రైట్కి వెళ్ళి అక్కడ నుంచి డైరెక్ట్ ఇంటికి. రోడ్ ఎట్లుంటుందో చూద్దాం ఇప్పుడు. చలో లెట్స్ గో హోమ్. ఇంటికి మ్యాప్ పెట్టేసినాం. ఇది హైవే. కొంచెం చూసుకొని మెల్లగా రోడ్ పైనుంచి పోతే మనకే సేఫ్. కోర్స్ స్పీడ్ బ్రేకర్స్ ఓకే. ఇదే రోడ్డు, నేను ముందుకు పోతున్నా. ఇక్కడ నుంచే రైట్కి పోవాలి. యాక్చువల్లీ అక్కడ సైడ్ నుంచి వచ్చినాం. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడమే. డెఫినెట్గా యాంగిల్ ఎట్లా ఉంది అనేది మాత్రం చెప్పండి. ప్లీజ్ కమెంట్ సో దట్ ఐ కెన్ అడ్జస్ట్ అకార్డింగ్లీ. చలో. I think I need a break. Don't care how long it takes. You know I hate the way you make me feel so dark. You really broke my heart. You opened up my scars. I think I need a break. Don't care how long it takes. You know I hate the way you make me feel so dark. You really broke my heart. You opened up my scars. I think I need a I think I need a I think I need a సరే, హైవేకి వచ్చేసినాం మనము. సో ఇక్కడ నుంచి హైవే నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి. వెనకాల వెహికల్స్ ఏం లేవు, ముందు చూసుకోవాలి మనం. బస్ వెళ్ళిపోవడమే ఇంకా. ఓ, ఇక్కడ కూడా పిస్తా హౌస్ ఉంది. ఇగో
బేకరీ అనుకుంటా, అది రెస్టారెంట్ కాదు. మనమంతా పట్టించుకోం పిస్తా హౌస్ కానీ ఇక్కడ సిటీకి ఎవరైతే దూరంగా ఉంటారో వాళ్ళకి చాలా ఉంటుంది. పిస్తా హౌస్ అది అని చెప్పి చాలా ఉంటుంది వాళ్ళకి. పిస్తా హౌస్లో తినాలి, పిస్తా హౌస్లో తీసుకోవాలి, అది ఇది అని చెప్పి. అరే ఇక్కడ నుంచి పోతే మావాడు ఈయనే ఉంటాడు, ఒకసారి ఫోన్ చేసి వానికి అనుకుందామా. వనస్థలిపురం నుంచే పోతాం అనుకుంటా, హిందుస్థాన్ పెట్రోలియం. నాకు తెలిసి వనస్థలిపురం నుంచే పోతాం అనిపిస్తుంది నాకు. మా ఫ్రెండ్ ఉంటాడు ఒకడు ఇక్కడ, మనం కలిస్తే అయిపోతుందేమో. ముందు ఒక రైడర్ పోతుండు, కనిపించిండో లేదో, మంచి క్రూజ్ అవుతుండు, మంచి స్పీడ్లో ఉన్నాడు. నాకు తెలిసి ఒక 70-80, నేనే 80లో ఉన్నా. 100 స్పీడ్లో క్రూజ్ అవుతున్నాడు, ఒకడే ఉన్నాడు, మంచి లగేజ్ చేసుకొని పోతాడు. చూసి ఉంటాడు మనల్ని. ఐ డోంట్ థింక్ బ్లాగర్ అయి ఉంటాడు భయ్యా. బ్లాగర్ కాకుండా వచ్చి, ఒకవేళ బ్లాగర్ అయ్యి ఉంటే ప్రాబబ్లీ థమ్స్అప్ ఇచ్చిపోతుండే. నార్మల్ రైడరు, నేను పక్కకు చూస్తున్నా, సైడ్ నుంచి వెళ్ళిపోయాడు క్రూజ్ అయ్యకుండా. వీళ్ళ మీద ఆటోలు అసలు హైవేస్ పైన ఆటోలు ఎందుకు వస్తాయేమో అర్థం కాదు. షాపా జూడియో చూడరా, ఎంత పెద్ద ఉంది ఇక్కడ, ఎంత పెద్ద ఉంది చూసినావు జూడియో. అది జూడియో పక్కన స్టార్ మార్ట్ అంటే ఏదో ఎంత పెద్ద ఉంది. జూడియోకి పిచ్చిలేసింది, ఈడ పడతాడు ఇష్టం వచ్చినట్టు. అమ్మా ఈడ రోడ్ కూడా క్రాస్ చేస్తారు కదా, ఇది డేంజర్. ఇది బ్రో మస్తు క్రూజ్ అవుతాడు, 90-100 క్రూజ్ అవ్వకుండా పోతాడు. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్, ద లెజెండ్. నేను మా ఫ్రెండ్ గారు ఒకసారి ఇట్లానే లాంగ్ రైడ్ పోయినాం దానిపైన, ఆల్మోస్ట్ ఒక 100 కిలోమీటర్స్. వైబ్రేషన్స్ చాలా ఎక్కువ అనిపించినాయి బైక్లో, అందుకే పోలేదు, తీసుకోలేదు. యాక్చువల్గా నాకు అదే ఇష్టం ఉండే, కాకపోతే తీసుకోలేదు, నచ్చలేదు నాకు. పెద్ద రైడరే బైకర్ భయ్యా. కొంతమందికి తొందర ఉంటుంది, ఏం చేయలేము, ఉరుకులాడుతుంటారు. కెమెరా ఆఫ్ చేసేస్తాం. మనం తెలిసి ఆల్మోస్ట్ ఎల్బీ నగర్ దగ్గరకు వచ్చేస్తాం మనం, వనస్థలిపురం దాటి. రాఘవేంద్ర ఇది వనస్థలిపురమేనా, ఎక్కడ వచ్చినా నాకు అర్థమవుతలేదు యాక్చువల్గా. కోహెడా నుంచి రిటర్న్ వస్తుంటే మ్యాప్లో వనస్థలిపురంకి వచ్చేసిన, అంటే నాకు తెలియదు ఇక్కడ నుంచి పెద్ద రూటు. సో వనస్థలిపురం నుంచి పోతుంటే ఫ్రెండ్ ఒకటి ఇన్నే ఉంటాడు, వాడిని కలుసుకుంటా పోదామని చెప్పేసి ఫోన్ చేసిన, ఏడునో అని. ఇంట్లోనే ఉండంట. సో పోయి కలిసి వచ్చేద్దాం, కలిసి కొంచెం సేపు టైం స్పెండ్ చేసేసి వెళ్ళిపోతాం ఇంకా ఇంటికి. ముందే రమ్మని చెప్పిన, 5 మినిట్స్ ఆగి కిందికి దిగమని చెప్పిన. కొంచెం దూరంలో ఉన్నా, కొంచెం ముందుకు వచ్చేసాం అనమాట, అందుకే ఇక్కడ ఈ రోడ్ల నుంచి పోవాల్సి వస్తుంది. అక్కడనే లెఫ్ట్ తీసుకుంటే డైరెక్ట్ అక్కడ వెళ్ళిపోతుండే, నాకు గుర్తు రాలేదు. ఇప్పటివరకు ఎవరు లేకుండే, ఎక్కడి నుంచి వస్తారా నాయన ఇంత ధన బయటికి వెళ్తూనే ఉంటారు. ఓ ఈ గల్లీల నుంచి వెళ్తారు. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకోవాలి. ఓ అంటే ఎక్కడనో చూస్తుంది. అంతే, లేడీస్తో అట్లానే ఉంటుంది, మామూలుగా ఉండదు. అవి అసలు ఇక్కడ నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ ఏమి ఉండకపోతుండే. మేబీ ఒక ఆల్మోస్ట్ ఒక 7-8 ఇయర్స్ అవుతుంది అనుకుంటా, మేబీ 10 ఇయర్స్ అవుతుండొచ్చు నేను ఇక్కడికి వచ్చి ఫస్ట్ టైం వీని దగ్గరికి. అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాడు. బట్ అప్పటికి చాలా చేంజ్ అయింది, చాలా అంటే చాలా చేంజ్ అయింది. అసలు ఇన్ని షాప్స్, ఇన్ని హౌజెస్, ఇవన్నీ ఏం ఉండకపోతుండే. ఇక్కడ వనస్థలిపురంలో ఏదో కాలనీ అంటారు దీన్ని, ఒక నిమిషం చూస్తా. భాగ్యలత రోడ్ అంట ఇది.
సమ్ కాలనీ కూడా అంటారు. ఆడ ఆర్చ్ పైన ఉంటుంది, నేను చూడలేదు, మర్చిపోతాను, నాకు గుర్తుండదు. ఆర్చ్ ఉంటుంది ఇక్కడ అని మాత్రమే గుర్తుంటుంది నాకు, దానికి మించి ఏం గుర్తుండదు. బట్ ఏరియా మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఎక్స్పాండ్ అయిపోయింది. నెక్స్ట్ లెవెల్లో హౌసెస్ బిల్డ్ అయిపోయినాయి. అసలు మామూలుగా కాదు అసలు. ఓపెన్ ల్యాండ్స్ ఉంటుండే, అసలు వేరే వేరే కథనే వేరు ఉంటుండే ఇక్కడ. ఇప్పుడు కథ వేరు. ఈ టైంలో ఈ గలీలోకి ఈ లారీ ఏందో ఏమో. హార్న్ అంబికా ప్లీజ్. ఇప్పుడు అంబికాని ఎక్కడికి తీసుకురావాలి హార్న్ కొట్టడానికి? డైరెక్ట్ ఇట్లా టర్నింగ్ మీద వచ్చి రప్న బ్రేక్ కొట్టేసిండు. అంటే వెనకాల నుంచి చూడన్నా కొంచెం ఫాస్ట్ వస్తే ఇంకా అందులోకి వెళ్ళిపోవడమే. చాలా నడిపిస్తారు ఏమో. మా ఓన్ ఇంటికి మనం స్ట్రైట్గా పోవాలి. ఇక్కడ ఏంది ఇది వీళ్ళది ఏం కాదు, వనస్థలిపురం నరసింహారావు కాలనీ. నరసింహారావు కాలనీ మా ఓన్ది. ఇక్కడ కూడా ఈ బిల్డింగ్స్ ఏం లేకుండా యాక్చువల్గా. నేను అప్పుడు వచ్చినప్పుడు వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ అప్పుడు వచ్చినప్పుడు ఈ బిల్డింగ్స్ ఇవన్నీ ఏం లేకుండే, అస్సలు ఇవన్నీ ఏమి ఉండకపోతుండే. ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే ఆఫ్ రోడింగ్ వస్తుంది కొంచెం. కాదా వచ్చేసినాం. బాల్కనీ నుంచి చూస్తుండా ఇదే అపార్ట్మెంట్ మన ఉంది. మన పార్కింగ్ ఇక్కడ వేసుకొని ఎవడ వెళ్ళాడు వస్తుండు వాట్సాప్ దిగిరా. వాట్సాప్ ముష్రంబాగ్ అయితే వచ్చేసినాం ఆల్మోస్ట్ ఇంటి దగ్గర. అక్కడ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది ముష్రంబాగ్. అది ఏమంటారు నాలా బ్రిడ్జ్. ముష్రంబాగ్ ప్రతిసారి వర్షాలు పడినప్పుడు మునిగిపోతుంది. లాస్ట్ టైం చాలా డ్యామేజ్ అయింది కదా, అదే. ఇక్కడ నుంచే వాటర్ ఫ్లో అవుతాయి మూసివి. అప్పటి నుంచి బస్సెస్ కూడా ఇక్కడ నుంచే తిరుగుతున్నాయి. బేసిక్గా ఇది కూడా అంతా యూజ్ చేసేది కాదు అప్పట్లో. ఇప్పుడు అది క్లోజ్ ఉంది కాబట్టి ఇదే మెయిన్ ట్రాన్స్పోర్ట్ అయిపోయింది. ముందు బ్యాగ్లో పులిహోర పెట్టినా, ఆడ సంగీ దగ్గర ప్రసాదం తిందామని తీసుకురాం కానీ ఆడ కోతులు ఎక్కువనే అని చెప్పి తినలేదు. మొత్తం వల్ల పడినట్టు అనిపిస్తుంది, ఆ ప్రసాదం అంతా కింద పడిపోయినట్టు అనిపిస్తుంది. అనిపించడం ఏంది, కింద పడిపోయింది యాక్చువల్గా. ప్రసాద్ మొత్తం కింద పడిపోయింది. ఆవులు రోడ్డు మీద వచ్చేస్తాయి, కొంచెం చూసుకోవాలి మనమే. ఎందుకంటే అవి జంతువులు, మనం మనుషులు, మనకు తెలివి ఉంటుంది, అవి పెట్టుకుంటుంది. అందుకే మనం తెలివి ఉపయోగించి పక్క నుంచి వెళ్ళిపోవాలన్నట్టు. అప్పుడు జియోగ్రఫీ ఛానల్ బాగా చూస్తుండే, డిస్కవరీ ఛానల్, జియోగ్రఫీ ఛానల్. మవేషి అంటే నాకు అర్థం కాకపోతున్నాయి. మవేషి అంటే ఆవులు గాయ కోబాత సైడ్ దియోవారు క్యాయారో. ఇప్పుడు కొంచెం కంఫర్టబుల్ అనిపిస్తుంది హెల్మెట్ పెట్టుకొని నడిపిస్తే. కొంచెం అంటే ఉంది, ఇంకా అట్లానే ఉంది, కొంచెం అంటే ఇట్లానే ఉంటుంది అనుకో, టైట్. ఇంకొంచెం టైట్ అనిపిస్తుండే, ఇంకొంచెం టైట్ ఉన్నట్టు అనిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ సెట్ అయిపోయింది. మూవింగ్ సింక్. మా కంపెనీ క్యాబ్స్ కూడా ఇదే అప్లికేషన్. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఇవే యూజ్ చేస్తున్నాయి ఇప్పుడు. మూవింగ్ సింక్ అప్లికేషన్ యూజ్ చేస్తున్నాయి ట్రాన్స్పోర్టేషన్కి. స్ట్రైట్ పోతున్నాడు, ఏమన్నా కట్టుకొట్టిండు అన్న గడ్డేసుకొని. ఇంకా నుంచి లారీ వస్తుంది, ఏమొస్తుంది మనకు సంబంధం లేదు, మనం కొడుతున్నాం కట్, అంతే అయిపోయింది. అయినా కాన్ఫిడెంట్గానే ఉంటాడు, మనం బిస్కెట్ అవుతాం అంతే. గడ్డి మోపు వేసుకొని పోతున్నాడు, ఓవర్లోడ్. అది కింద పడితే ఆయనకి డ్యామేజ్, మనకు కూడా డ్యామేజే. నాకు పోతున్నా చూడు కార్లో, సారీ ఏమంటారు దీన్ని, డీసీఎంలో పోతున్నాయి. గడిమోపు నడవాలి. ఎందుకు ఆగింది? అరే రోడ్డు మధ్యలో ఆపి ఏంద్రా బాబు మీ ముచ్చట. అమ్మా ట్రాఫిక్ జామ్ అవుతుంది ఇక్కడ.
రోడ్డు మీద నిలబడి ముచ్చట ఆడుతురు వీళ్ళు. యూజువల్ కూడా ట్రాఫిక్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఇట్లా గల్లీలోకి వెళ్ళిపోతా. కాకపోతే ఈ బండి వేసుకొని ఆ గల్లీలోకి పోనీకే రాదు లెఫ్ట్ నుంచి. కెమెరాలో కనిపించిందో లేదో కానీ గల్లీ ఇక్కడ ఓన్లీ స్ట్రైట్ ఎవరిదో పోతుంది. హే ముంగట రారా భయ్. 12:44 అవుతుంది. టైం వచ్చేసి 1. తిని చేసి వచ్చేవరకు అంటే బ్రేక్ఫాస్ట్ చేసి ఆడ వెయిట్ చేసి ఫ్రెండ్ని కలిసి వచ్చేవరకు లేట్ అయిపోయింది. నిన్న మనం 500 కిలోమీటర్స్ కంప్లీట్ చేసినాం. ఈరోజు 600 కిలోమీటర్స్ అయిపోయింది. అంటే అప్ అండ్ డౌన్ మనం ఎంత 60 or 70 కిలోమీటర్స్ అనుకుంటా నడిపింది బండిని. సో మనకి ఏమంటారు దీన్ని, ఈ ఫ్లైఓవర్ మీద, ఇది అంబర్పేట్ ఫ్లైఓవర్, దీని మీద ఉంటాయి స్పీడ్ బ్రేకర్స్. ప్రతి ఒక్కరు కంప్లైంట్ చేస్తారు. కాకపోతే సిన్స్ అవర్స్ ఈజ్ అడ్వెంచర్ వెహికల్, అడ్వెంచర్ బైక్, మనకు పెద్ద ఫరక్ కూడా. అందరు బ్రేక్ వేస్తారు, మనమేమో స్వీ అని వెళ్ళిపోతాం అనమాట. అట్లా మనం బ్రేక్ వేయాల్సిన అవసరం లేదు. బికాస్ అమ్మాయిడు కొడుతూనే ఉన్నాడు లెఫ్ట్కి. ఇంటికి వచ్చేసినాం. అన్న సైడ్ ఇయ్య, ఏం చేసుకో అంటాడు. చలో సైడ్ ఇచ్చేరి. సో మొత్తం మీద మన ఏరియాలోకి అయితే వచ్చేసినాము. ఆ ముందుకు పోయి ఆ రోడ్డు మీదకి వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే మన ఇల్లు వచ్చేసినట్టే. ఇంకా ఇంటికి పోయి ఫస్ట్ మా అవును వదిలేసి బైక్ పార్క్ చేసేసి అక్క దగ్గర పోయి చాయ్ ఉందా లేదా అడిగి, బయట తాగలేకపోతే చాయ్ పొద్దునే తాగినా అనుకో. కాకపోతే తెలుసు కదా నాకు చాయ్ అంటే అనం అయితే తాగుతూనే ఉండాలి. ఏది కట్ చేసినా అని చాయ్ కట్ చేయలేకపోతున్నాం మనం. కట్ చేయలేం కూడా, అలవాటు అయిపోయింది ఇంకా. సో ఇంటికి వచ్చేసినాం. 2 minutes we will park the bike. అండ్ మన సండే రైడ్ వచ్చేసి ఈరోజు ఇట్ వాజ్ అ షార్ట్ సండే రైడ్ అండ్ ఇట్ వాజ్ ఫన్. ఇట్ వాజ్ నైస్ సండే రైడ్ ఒకటే ఎంజాయ్ చేసి వచ్చేసినాం. రైట్, సండే రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫైనల్గా. సో see you in the next ride. Bye bye.